నా పేరు అడబాల వీరబ్రహ్మరావు. ఈ షావుకార్ నరసింహస్వామి వారధికి నేను ఒక స్థలదాతనే, వారి మనవణ్ణి, ముని మనవణ్ణి. నేను షావుకార్ నరసింహస్వామి అనే వ్యక్తి మరి నిజంగా మాకు వందలాది ఎకరాలను సంపాదించి వారి 7 కొడుకులకి పంచిపెట్టడం జరిగింది. ఆ కృతజ్ఞతతో మేము ఈ స్థలాలు ఉచితంగా మేము వారధికి ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు ఇక్కడ పెద్దలందరూ కూడా మరి అంటే పెద్దలు రాజకీయ పక్షాలుగా ఉన్నటువంటి అడబాల హరినాథరావు గారు కానీ, అడబాల సాయి గారు కానీ, ఏనుములు సాయి గారు కానీ, అలాగే అడబాల చిన్నబాబులు గారు, వీళ్ళందరూ కూడా మరి ఒక మాట అనుకుని తజ్జిన పడ్డ తర్వాత సరే అని చెప్పి ఆనాడు ఉండబడ్డటువంటి గొల్లపల్లి సూర్యారావు గారి దగ్గరికి వెళ్ళి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఈ స్థలదాతలని వీరంతా మనం కొత్తగా వేసుకున్నటువంటి బ్రిడ్జికి మార్గాన్ని ఇవ్వడానికి వారి యొక్క పొలాలు మాత్రమే మాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వారికి వాళ్ళ స్థలదాత పేరు ఇవ్వమని వారు కోరుతున్నారన్నప్పుడు వెంటనే గొల్లపల్లి సూర్యారావు గారు సంతోషం, చిన్నబాబులు నువ్వు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏ పేరు వేసుకుంటావు వేసుకొని ఇష్టం అని చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చిన వెంటనే ఆ మాటలు చెప్పి మా అందరిని కూర్చోబెట్టి ఇక్కడ పెద్దలు చెప్పి వెంటనే ఆ రోజుల్లో వారి యొక్క చేతిలో ఉన్నటువంటి వారి సర్పంచ్, వారి ద్వారా ఉన్నటువంటి సర్పంచ్ ఒగ్గు ఏసి గారు ఉండగానే పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. ఆ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత అంతా కూడా మరి స్థలాలు ఇవ్వటం, అప్పుడు ఆ రోజున వేణు గారు కొబ్బరి చెట్లు తీస్తున్నప్పుడు గొడవ పడితే జరిగినటువంటి పరిణామాలు. అప్పుడు వెంటనే ఆ కొబ్బరి చెట్లు తీసి ఆ ర్యాంపు ప్రారంభించడం, ఆ బ్రిడ్జ్ అంతా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి వెంటనే మళ్ళా 2019 ఎలక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో గబగబా ఆ రోజు ఉండబడ్డటువంటి పరిస్థితుల్లో వారు ఓపెనింగ్ చేసేసి ఆ పేరు పెద్దరకం పెట్టకుండా దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత వేరే గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారులు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము పోరాడితే ఇది ఇంతకీ ఈ యొక్క పంచాయతీలో చేసిన తీర్మానాన్ని పంచాయతీలోనే అలా తొంగలో తొక్కి ఆ పంచాయతీ తీర్మానాన్ని బయటికి రానివ్వకుండా నొక్కి పెట్టి ఉంచడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వేణు గారు ఈ రికార్డులు అంతా తీయించి ఇది పట్టుకుని కోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే ఈ పంచాయతీ తీర్మానం జరిగింది, వీళ్ళంతా స్థలదాతలు ఇది పేర్లు రాసి సర్వే నెంబర్లలో మీరు ఉన్నారు, ఎవరి పేరు ఎందుకు పెట్టట్లేదని చెప్పి హైకోర్టు 4 మొట్టికాయలు వేసి అర్జెంటుగా ఆ షావుకార్ నరసింహస్వామి ఎవరైతే స్థలదాత కుటుంబీకులు ఉన్నారో వారు పేరు పెట్టండి, షావుకార్ నరసింహస్వామి వారదని పెట్టండి, వెంటనే పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఆ టైంలో కరోనా ద్వారా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి బంధువే, ఆయన కొద్ది ఆర్థికంగా కొద్ది పేమెంట్లు కాంట్రాక్టర్గా కొన్ని ఆగిపోవడం, కొద్ది ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఆ 3 సంవత్సరాలు మనం అధికారంలోకి వస్తాం, నెక్స్ట్ తప్పకుండా మనం దాన్ని మనం నచ్చినట్టు చేయొచ్చు అని ఆ కాంట్రాక్టర్ ద్వారా పనులు ఆలస్యం చేసే తప్ప ఎవరు పని ఎప్పుడూ ఆపలేదు. ఆ పని ఎక్కడా ఆగలేదు, ఇప్పుడు ఆగలేదు. ఆ పనులన్నీ అలా నెమ్మదిగా మమ్మల్ని మోసం చేసుకుంటూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే మళ్ళీ అధికారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి దేవర ప్రసాద్ గారి పంచాయతీలు కూర్చోబెట్టి జీవో ఉండగా మీరందరూ ఇంతమంది స్థలదాతలు ఉండగా ఆ పేరు తప్పకుండా పెడతాం, ఆ షావుకార్ నరసింహస్వామి పేరు పెడతామని చెప్పి ఆయన పంచాయతీలు హామీ ఇచ్చినప్పుడు మేము కూడా సంతోషించి వారిని అభినందించడం జరిగింది. మళ్ళా ఆ ఎమ్మెల్యే గారిని మోసం చేసి నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయి ఇంకేముంది రాజకీయం చేస్తున్నారు, ఇది పలానా వాళ్ళు పేరు పెట్టేస్తున్నారని చెప్పి వారిని ఏమార్చి ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. మరి ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇదంతా కూడా మరి మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ చెప్తున్నాం, మా తాత సంపాదించలేదు, మా తండ్రి సంపాదించలేదు, మేము సంపాదించలేదు. మా తాత తండ్రి అతనే నరసింహస్వామి. ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు, అతను కూడా వాళ్ళ తాత తండ్రి నరసింహస్వామి, షావుకార్ నరసింహస్వామి సంపాదించినటువంటి ఆస్తులే ఇవాళ పంచాయతీకి ఇచ్చిన, అలాగే మరి హై స్కూల్లో 3 ఎకరాలు 2 సెంట్లు ఇచ్చిన, వారి సంబంధించినటువంటి వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తి కేసునిపల్లి హై స్కూల్లో 23 ఎకరాలు 2 సెంట్ల భూమి ఇచ్చారు. ఇలాగా అనేక రకాల దానాలు చేసాడు అతను. వందలాది ఎకరాలు మాకు పంచిపెట్టడం చిన్న కృతజ్ఞతతో మేమంతా డబ్బు ఆశించకుండా, ఇందులో కొంతమంది పేద రైతులు కూడా ఉన్నారు, ఇబ్బందులు పడేటువంటి రైతులు ఉన్నా మాకు డబ్బు వద్దు, మా ముత్తాత పేరు పెట్టమని అడిగినప్పుడు పెడతానని మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ పెద్ద మనుషులు ఉన్నారో ఈ అడబాల హరినాథరావు గారు, ఆ రోజు వెంకటరత్న గారిని ఇద్దరు కలిసి తిరిగేవారండి, ఆయన బతుకున్నాడు. అన్న ఎందుకు పాత బ్రిడ్జి ఎలా ఉంది అలా ఏమని అడిగితే వద్దురా బాబు అంటే వారింటికి రోడ్డు చూడండి, వాళ్ళ ఇంటి పక్క నుంచి గోలండి, చనిపోయిన ఆయన వెంకటరత్న గారు కూడా ఒరే బాబు మనం పడుకోగలదా అన్నాడు.
అయ్యో వీళ్ళ రోడ్ షోలు వాళ్ళకి రోడ్ షోలు తగులుతుంది అంటే వాళ్ళ ఇంటికి రోడ్ షోలు తగలకూడదు, వాళ్ళ ఆస్తులు పాడవకూడదు, వారు శుభ్రంగా పడుకోవాలి. ఇతరులు పడుకోకపోయినా పర్లేదు, వాళ్ళ ఆస్తులు పోయినా పర్లేదు, కానీ పేరు మాత్రం పెట్టకూడదు. వారి కొడుకులు మాట్లాడుతున్న మాటలకు నేను ఖండించి చెప్తున్నాను. వారి తల్లిదండ్రులే ఈ తీర్మానం చేయించారు. వాళ్ళ ఇల్లులు బాగా ఉండేలా చేసుకున్నారు. అదిగో మా పాతిల్లా నరసింహం గారు సంపాదించి ఇచ్చినటువంటి ఒక ఇలా పెట్టినటువంటి కొంప సర్వనాశనం అయిపోయింది. ఆ తిన్నంగా బ్రిడ్జ్ షోల చూడండి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ అనేక రకమైన నష్టాలు జరిగినాయి. ఆ పెద్దలకే తెలుసు ఎంత తీవ్రమైన నష్టాలు జరిగినాయి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి సంతోషం లేదు, సుఖం లేదు. అలా నా ఆస్తులు కొంపలు డబ్బులు తగలబెట్టుకుని ఇవాళ మేము బ్రిడ్జికి సహకరిస్తే మేము బ్రిడ్జికి అడ్డుపడుతున్నామని చెప్పి మమ్మల్ని అక్కడక్కడ ఏమారుస్తున్నారు. మేము బ్రిడ్జికి ఎప్పుడు సహకారమే. ఇక్కడ మాకు పెద్ద ఇసుక దెబ్బ ఉండేదండి. నాకు 350 ట్రిప్ ఇసుక నేను బ్రిడ్జికి అడిగితే అలబాల హరినాథరావు గారు అడిగితే కొంచెం పెద్దలు గారు వచ్చి నాకు చెబితే సరే పట్టుకెళ్ళమంటే 350 ట్రిప్ ఇసుక ఇచ్చానండి. నేను ₹1 బ్రిడ్జికి సహకరించిన వాళ్ళు ఎవరైనా, ఈ పెద్ద మనుషులు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ₹1 ఎవరైనా ఇచ్చేరి అడగండి. 1957 క్రితమే గూడపల్లిలో ఈ యొక్క రోడ్డుకి భూమి ఇచ్చేసినటువంటి దాత షావుకారు నరసింహస్వామి ఆ రోడ్డు పరిచినటువంటి తర్వాత వాళ్ళ కొడుకులకి కూతుర్లకి పంచిపెట్టిన తర్వాత వాళ్ళ కొడుకులు కొంతమంది అమ్మేసుకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు. ఇప్పుడు కొంతమంది ఎవరైతే కూతుర్లు తరపునున్నారో వారికి వాటాల కింద పంచుకున్నారు ఆ రోడ్డు విడగొట్టి. ఇప్పుడు ఆ కొనుక్కున్న వ్యక్తులు కూడా మేము స్థలదాతలమే అంటున్నారు. మెయిన్ రోడ్డు వెళ్ళిపోయింది సార్, ఆ మెయిన్ రోడ్డు పక్కన 10 సెంట్లు నేను కొనుక్కుంటాను. గతంలో ఎవరిచ్చారు ఆ స్థలదాత అతను అవుతాడు, ఉరికినిచ్చుంటే డబ్బులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు అమ్ముకున్నట్టే. ఇప్పుడు స్థలదాతలు అవుతారా వాళ్ళు? 1957లోనే అక్కడ బ్రిడ్జ్ ఉండేది, దానికి సంబంధించినటువంటి ఆస్తి ఆ పక్క ఈ పక్క కూడా ఆ షావుకారు నరసింహస్వామి ఆస్తి. అంటే పాత బ్రిడ్జ్ గారు కూడా నరసింహం గారు ఆస్తి ఉందండి. 8 సెంట్ల భూమి సుబ్రహ్మణ్యం గుడి ఎదురుగుండా అడవాల వెంకటరత్నం గారికి, స్వామినాయుడు గారికి, వీరన్న గారికి ముగ్గురికి 3 వాటాల్లో 8 సెంట్ల భూమి. దాంట్లోనే నడిచెళ్ళి గుడి పక్క నుంచి సందులోంచి నడిచెళ్ళేవారండి. అప్పుడు కూడా ఈధర్ని కూడా ఆయనదే ఆస్తి. అక్కడే బ్రిడ్జికి పేరు పాత బ్రిడ్జ్ ఎలా ఉంది అలా ఇవ్వమంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి వీళ్ళ పేర్లు మా పేర్లు వాళ్ళ పేర్లు వేసుకుంటారు. ఒక్కొక్క బిల్డింగ్ మీద వాళ్ళ తాత ముత్తాత తండ్రి కొడుకులు అందరి పేర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉందండి, అక్కడ ఎడబాల వెంకటరత్నం గారు కుమారుడు సూర్యనారాయణమూర్తి సత్యనారాయణమూర్తి అని 100 పేర్లు వేశారు. ఆ స్థలం నిజంగా ఎవరితో అలా వారు వారంతా మేమంతా కలిసి ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చలుడిగా చేయడం వల్ల మా తాత ఆస్తుంది షావుకారు నరసింహస్వామి సంపాదించి ఇచ్చినటువంటి సర్వారాయుడు గారు ఓటాలో బిల్డింగ్ కట్టేసి వాళ్ళు పేరు వేసుకున్నారు. తర్వాత సర్వే చేసిన తర్వాత ఇది మా పలానా సర్వారాయుడు గారు అని తెలిసిన తర్వాత ఏదో పెద్దలను కూర్చోబెడితే మేము సహకరించాం. వాళ్ళ తాతల పేర్లు వేసుకుంటే మేము సహకరించాం. అలాంటి వాడు కదా ఆ తాతల అన్నదమ్ములు ఒక తాత అండి మా తాత ముత్తాత, వారికి మాకు సహకరించాలనే ఆలోచన వారికి ఉండొద్దా? అందుకని ఇది సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ బ్రిడ్జికి షావుకారు నరసింహస్వామి వారధి అని పెడితే మేమంతా మా ఏ విధంగా రోడ్డు కావాలో ఆ విధంగా, ఇల్లు కావాలి ఇల్లు తీసిస్తాం, దొడ్డు కావాలి దొడ్డు తీసిస్తాం అని చెప్పి మరి మేము ఎమ్మెల్యే గారి ముందు చెప్పడం జరిగింది. ఏ విధంగా పూర్తి సహాయ సహకారాలు ఈ బ్రిడ్జి కోసం మేము అందిస్తాం. మాకు షావుకారు నరసింహస్వామి వారధిని పెట్టమని చెప్తున్నాం. తీర్మానం కూడా ఈదరిదే, అదన్నీ ఎప్పుడో రోడ్డు పరిచేశారు. దానికోసం మనం మాట్లాడుకోక్కర్లేదు. 1957లోనే రోడ్డు ఉంది అక్కడ. ఇప్పుడు దానికోసం పని కాదు. వారు చెప్పేది అక్కడ 70 మంది 60 మంది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు అన్ని పేర్లు చెప్తున్నారు. అది పని కాదు. అది 1957లోనే ఆ రోడ్డు ఉంది అక్కడ. ఇంకా దానికోసం కాదు, యువతల దాన్ని కొత్తగా రోడ్డు ఫామ్ చేయాలి కాబట్టి ఈ చెట్లు తీయాలి, ఇల్లులు తీయాలి, గోడలు తీయాలి కాబట్టి ఇవన్నీ మేము సహకరిస్తాం. దీనికి మాకు షావుకారు నరసింహస్వామి అని పేరు పెట్టమని ఏలిన వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీడియా పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.